హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు అమ్మవారి నవరాత్రులు ఏ రోజు ఏ రంగు చీరలో కనిపిస్తారు, ఏ అలంకారంలో కనిపిస్తారు, ఆ రోజు ప్రసాదం ఏది పెట్టాలి, ఏమి దానం ఇవ్వాలి, మూలా నక్షత్రం ఏ రోజు వచ్చింది, ఆయుధ పూజ ఏ రోజు చేయాలి, మళ్ళీ అమ్మవారికి ఉద్వాసన ఏ సమయంలో చెప్పాలి, అవన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నా అండి. నేనైతే ఇంద్రకీలాద్రి అమ్మవారి అలంకారాలు చెప్తున్నా అండి. మీరు ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటే ఆ అమ్మవారి అలంకారాలతోటి పూజించుకోవచ్చండి. ఉదాహరణకు విజయవాడకి దగ్గరగా ఉంటే ఇంద్రకీలాద్రి అమ్మవారి అలంకారాలతో పూజించవలసి ఉంటుంది. అదే శ్రీశైలానికి దగ్గరగా ఉంటే ఆ అమ్మవారి అలంకారాలతో పూజించవలసి ఉంటుందండి. కళ్ళ స్థాపన చేసి ఒక్కసారి పూజ మొదలు పెట్టినాక మధ్యలో వేరే ఊర్లకు వెళ్ళడం, అక్కడ పూజ చేసుకోవడం ఇలా అనుకోకూడదండి. ఒక్కసారి కళ్ళ స్థాపన చేసినాక పూజ అంతా పూర్తి చేసుకోవాలి. మీకు అలా కుదిరితేనే ఏర్పాట్లు చేసుకోండి. అమ్మవారి నవరాత్రులు ఏ రోజు మొదలవుతున్నాయంటే ఈ సంవత్సరము 3/10/2024 నుండి 11/10/2024 వరకు నవరాత్రులు ఉంటాయండి. కలశ స్థాపన సమయం ఉదయం 6:15 నుంచి 7:22 వరకు శుభ సమయం ఉందండి. అప్పుడు కుదిరిన వాళ్ళు మధ్యాహ్నము 11:46 నుంచి 12:47 వరకు మంచి సమయం ఉందండి. ఈ ముహూర్తంలో అయినా కలశ స్థాపన చేసుకోవచ్చు. అలాగే అఖండ దీపం వెలిగించుకోవాలండి. 3/10/2024 గురువారం మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారాలు అమ్మవారు కనిపిస్తారండి. లేత గులాబీ రంగు చీర ధరిస్తారు. అమ్మవారిని ఎర్రటి మందారాలు, గులాబీలు, తుమ్మి పూలతో పూజించాలి. నైవేద్యంగా బెల్లం పరమాణం సమర్పించాలి. దానంగా రవిక గుడ్డలు పేదవాళ్ళకి దానంగా ఇవ్వాలండి. అమ్మవారిని పూజించడం వల్ల సద్బుద్ధి, సంతానం కలుగుతుంది. బాల స్తోత్రాలు, అష్టోత్తరాలతో అమ్మవారిని పూజించాలి. ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి నమః అంటైనా పూజించాలండి. రెండో రోజు 4/10/2024 శుక్రవారం రెండో అలంకరణ అండి. శ్రీ గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు కనిపిస్తారు. ఈరోజు నారింజ రంగు చీర లేకపోతే కనకాంబరం రంగు చీర ధరిస్తారండి. అమ్మవారిని తామర, కలువ పూలతో పూజించాలి. నైవేద్యంగా నిమ్మకాయ పులిహోర సమర్పించాలి. దానంగా ఎర్రటి గాజులు దానం చేయాలి. అమ్మవారిని పూజించడం వల్ల మంత్రశక్తి, తేజస్సు వస్తుందండి. గాయత్రి దేవి మంత్రం, గాయత్రి స్తోత్రాలు, కవచాలు పఠించాలి. లేకపోతే ఓం శ్రీ గాయత్రి దేవి నమః అంటూ అమ్మవారిని పూజించాలండి. 5/10/2024 శనివారం మూడో అలంకరణ అండి. శ్రీ అన్నపూర్ణదేవి అలంకారంలో అమ్మవారు కనిపిస్తారు. ఈరోజు గంధం రంగు చీర ధరిస్తారు. పువ్వులు, మల్లె పువ్వులు, పొగడ పువ్వులతో అమ్మవారిని పూజించాలి. నైవేద్యంగా కొబ్బరన్నం, గారెలు, దద్దోజనం సమర్పించాలి. దానంగా అన్నదానం చేయాలండి. పేదవాళ్ళకి అన్నం దానం చేయాలి. అలాగే అమ్మవారిని పూజించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం, ధనధాన్యాలు కలుగుతాయి. అన్నపూర్ణదేవి అష్టకము లేకపోతే ఓం శ్రీ అన్నపూర్ణదేవి నమః అంటూ అమ్మవారిని పూజించాలి. 6/10/2024 ఆదివారం 4వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరదేవి అలంకారంలో కనిపిస్తారు. బంగారు రంగు చీర ధరిస్తారు. అమ్మవారు పూజించడానికి పూలు, ఎర్రటి కలువలు, ఎర్రటి గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలి. నైవేద్యంగా చక్కెర పొంగలి, పరమాన్నం సమర్పించాలి. దానంగా సహస్రనామ పుస్తకాలు దానం చేయాలండి. ఆ రోజు అమ్మవారిని పూజించడం వల్ల అఖండ కీర్తి కలుగుతుంది. లలిత సహస్రనామ పారాయణం చేయాలి. లేకపోతే ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి నమః అంటూ అమ్మవారిని పూజించాలండి. 7/10/2024 సోమవారం అండి. 5వ రోజు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో కనిపిస్తారు. పసుపు రంగు చీర లేదా బంగారు రంగు చీర ధరిస్తారు. అమ్మవారిని పూజించడానికి పూలు, పసుపు రంగు పూలతోటి పూజించాలి. నైవేద్యంగా కట్టె పొంగలి, చలివిడి, వడపప్పు సమర్పించాలి. దానంగా స్వయం పాకం, దక్షిణ తాంబూలాలు బ్రాహ్మణులకు ఇవ్వాలి. అమ్మవారిని పూజించడం వల్ల శత్రుపీడలు తొలగుతాయి. మహాచండిక స్తోత్రాలు, అష్టోత్తరాలు, మంగళ చండిక స్తోత్రాలు పారాయణం చేయాలి. 8/10/2024 మంగళవారం 6వ రోజు అండి. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు కనిపిస్తారు. గులాబీ రంగు చీర ధరిస్తారు. అమ్మవారిని తామర పువ్వులు, తెల్ల కలువలు, గులాబీ పువ్వులతో పూజించాలి.
నైవేద్యంగా క్షీరాన్నం, పూర్ణం, బూరెలు, దద్దోజనం సమర్పించాలి. దానంగా దక్షిణ అంటే డబ్బులు దానం చేయాలి. ఫలితంగా ఐశ్వర్యం, ధన ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మి అష్టోత్తరాలు, స్తోత్రాలు పారాయణం చేయాలి. లేకపోతే శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అంటూ అమ్మవారిని పూజించాలి. 9/10/2024 బుధవారం. ఈరోజు మూలా నక్షత్రం అండి. ఈరోజు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు కనిపిస్తారు. ఈరోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారండి. పిల్లల చేత సరస్వతీదేవి పూజ కూడా చేయిస్తుంటారండి. అక్షరాభ్యాసం చేయడానికి మంచి సమయం ఉదయం అండి 9:03 నుంచి 9:27 వరకు మంచి సమయం ఉందండి. అప్పుడు కుదరని వాళ్ళకు సాయంత్రం 4:07 నుంచి 4:30 వరకు మంచి సమయం ఉందండి. ఈ సమయంలో అక్షరాభ్యాసం చేయించవచ్చు. అమ్మవారు తెల్ల రంగు చీర ధరిస్తారు. అమ్మవారిని పూజించడానికి తెల్లని పూలు, మారేడు దళాలతో పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్నం, దద్దోజనం సమర్పించాలి. దానంగా పుస్తకాలు దానం చేయాలండి. ఫలితం వచ్చి విద్యా ప్రాప్తి కలుగుతుంది. సరస్వతీదేవి అష్టోత్తర పూజించాలి. లేకపోతే ఓం శ్రీ సరస్వతీదేవియే నమః అంటూ అమ్మవారిని పూజించాలండి. 10/10/2024 గురువారం అష్టమి అండి. ఈరోజే దుర్గాష్టమిగా అమ్మవారిని పూజిస్తుంటారు. మొదటి రోజు నుంచి పూజ చేయలేని వాళ్ళు ఈ రోజు నుంచి కలశ స్థాపన చేసి ఈ 3 రోజులు కూడా పూజించవచ్చండి. ఇలా కూడా కొంతమంది పూజిస్తుంటారు. ఈరోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు కనిపిస్తుంటారండి. ఎరుపు రంగు చీర ధరిస్తారు. అమ్మవారిని ఎర్రటి పువ్వులతోటి పూజించాలి. నైవేద్యంగా పులగం లేక కదంబం సమర్పించాలి. దానంగా ఎర్రటి చీర దానం చేయాలండి. ఫలితంగా శత్రువులపై విజయం కలుగుతుందండి. అమ్మవారిని దుర్గా స్తోత్రాలు, అష్టోత్తరాలతోటి పూజించాలి. లేకపోతే ఓం దుర్గాయే నమః అంటూ అమ్మవారిని పూజించాలండి. దుర్గాష్టమి, మహర్నమి రోజులు ఎక్కువ పూజ చేస్తుంటారండి. ఈ రోజుల్లోనే కుమార పూజ చేస్తుంటారండి. ప్రతిరోజు చేసే వాళ్ళు ఉంటారు. అలా చేయని వాళ్ళు ఈ రోజు అంటే మహర్నమి, దుర్గాష్టమి ఈ 2 రోజుల్లో ఎక్కువ కుమార పూజ చేస్తారండి. దాని ఫలితం ఎక్కువగా ఉంటుందండి. అలాగే 11/10/2024 శనివారం మహర్నవమి అండి. ఈరోజు శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో కనిపిస్తారు. కాఫీ రంగు చీర లేక నీలిరంగు చీరలో దర్శనమిస్తారండి. అమ్మవారిని పూజించడానికి శంకు పూలు, నల్ల కలవలతోటి పూజించాలి. నైవేద్యంగా చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు, పానకం సమర్పించాలి. దానంగా స్వయం పాకం దానమేయాలండి. ఫలితంగా ధైర్యం, విజయం కలుగుతుంది. మహిషాసురమర్దిని స్తోత్రాలు లేక ఓం శ్రీ మహిషాసురమర్దిని దేవియే నమః అంటూ పూజించాలండి. ఈరోజు అమ్మవారు మహిషాసురుని వధించిన రోజు అండి. ఈరోజు ఆయుధ పూజ కూడా చేస్తారు. మన ఇంట్లో వాడే కత్తులు కానీ, పని సామాన్లు కానీ ఏవైనా పెట్టుకొని ఈరోజు ఆయుధ పూజ చేస్తారండి. బండ్ల పూజ కూడా చేసుకుంటారు. కొంతమంది మటుకు దసరా రోజు చేస్తారండి. కానీ ఆయుధ పూజ అయితే మటుకు మహర్నమి రోజే చేయాలండి. ఈ రోజుతోటి ఇంకా 9 రోజుల అలంకారాలు పూర్తయితాయండి. కొంతమంది ఈ ఒక్కరోజు కలస్థాపన చేసి కూడా పూజ చేసుకుంటారండి. ఈరోజు అమ్మవారిని ఎక్కువ పూజించిన ఫలితం ఎక్కువగానే ఉంటుందండి. 12/10/2024 శనివారం అండి. ఈరోజే దసరా పండగ. మనం అందరం ఈరోజే దసరా పండగ జరుపుకుంటాము. ఈరోజు శ్రీ రాజరాజేశ్వర దేవి అలంకరణలో అమ్మవారు కనిపిస్తారు. ఆకుపచ్చ రంగు చీర ధరిస్తారండి. అమ్మవారిని ఎర్రటి పువ్వులు, సుగంధభరితమైన పువ్వులతోటి పూజించాలండి. నైవేద్యంగా శాకన్నం, మహా నైవేద్యం సమర్పించాలండి. ఈ 9 రోజులు చేసిన నైవేద్యాలన్నీ కూడా ఈరోజు చేసి పెడుతుంటారండి. అలాగే దానంగా పూలమాల దానం ఇవ్వాలండి. ఫలితం వచ్చి శక్తి, సౌభాగ్యం, కోరికలు నెరవేరుతాయండి. ఈరోజు సెమి పూజ కూడా చేస్తుంటారండి. జమ్మి చెట్టుకి పూజ చేసిన తర్వాత ఆ ఆకులను అందరూ బంగారంగా ఒకరికొకరు పంచుకుంటూ ఆశీర్వాదం తీసుకుంటారండి. ఇది తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా జరుపుకుంటారండి. ఈ 9 రోజులు అమ్మవారికి కలస్థాపన చేసి పూజించిన వాళ్ళు అమ్మవారికి ఉద్వాసన చేయాలండి. అదే పీఠం కదిలించాలి. శుక్రవారం, మంగళవారం కాకుండా మిగతా ఏ రోజులైనా అమ్మవారిని పీఠాన్ని కదిలించవచ్చండి. కానీ ఈ సంవత్సరం
శుక్రవారం వచ్చింది కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనే అమ్మవారిని పీఠాన్ని కదపకూడదండి. 9వ రోజే పీఠాన్ని కదిలించాలండి. ఈ సంవత్సరము శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనే పీఠాన్ని కదలపకూడదండి. శనివారం అక్టోబర్ 24 12వ తేదీ పూజ అయినాక, అదండి దసరా పండగ రోజు పూజ చేసినాక ఉదయం 11:15 నిమిషాల నుంచి 11:48 మధ్య కదపాలి. ఆ సమయంలో కుదరని వాళ్ళు సాయంత్రం 3:19 నిమిషాల నుంచి 5:11 లోపల ఎప్పుడైనా కదపొచ్చండి. అమ్మవారిని కదిపి అమ్మవారికి ఉద్వాసన పలకాలండి. ఈ విధంగా నవరాత్రులకి పూజ చేయాలండి. అమ్మవారిని భక్తితో పూజించాలండి. నైవేద్యం చేయడం రాకపోయినా కుదరకపోయినా ఏ పెట్టినా పర్లేదండి, అవే చేయాలన్నది కూడా ఏం లేదు. కొంతమంది అమ్మవారు ధరించిన రంగు చీరలు కూడా ధరించి పూజ చేస్తుంటారండి. అలా కూడా ధరించాలని ఏం లేదు. అమ్మవారిని భక్తితో పూజించాలి. కొంతమంది కొన్ని ఏరియాలో ఒక్కొక్క రోజు ఒక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి మనం ఏ రోజు ఏ అలంకరణ తోటి అమ్మవారిని పూజించాలని కన్ఫ్యూజన్లో కూడా ఉంటారండి. అలాంటి వారు 9 రోజులు మహాలక్ష్మినే పూజించవచ్చు, లేదంటే మహాసరస్వతినే పూజించవచ్చు, లేదంటే మహాదుర్గనే పూజించవచ్చండి. ఏ విధంగా మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అమ్మవారి స్వరూపాలే కాబట్టి ఆ అమ్మవారినే పూజించవచ్చండి. కలశం స్థాపన చేసిన వాళ్ళు కొంచెం ఎక్కువ శ్రద్ధ భక్తులతో అమ్మవారిని పూజించాలండి. అలా చేయని వాళ్ళు అమ్మవారిని ఫోటో పెట్టి కూడా పూజించవచ్చండి. ఈ విధంగా ఒక బుక్కులో అమ్మవారికి ఏ రంగు చీర ధరించాలి, ఏ అలంకరణ చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ దానం ఏ పూలతో పూజించాలి, ఇలా అన్నీ క్లియర్గా రాసుకున్నామంటే ఏ రోజుకి ఆ రోజు ముందుగానే చూసుకొని అవి రెడీ చేసుకోవచ్చండి. ఎటువంటి అడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి. ఇలా పూజ చేసుకోండి. ఇలా ఇంట్లో పూజ చేసుకోవడం కుదరిన వాళ్ళు అమ్మవారి గుడిలో అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొనవచ్చు. అమ్మవారి పూజలో పాల్గొని కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావచ్చండి. కొంతమంది పసుపు ముద్దనే గౌరమ్మగా భావించి ఈ 9 రోజులు పూజ చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో మీ ప్రాంతంలో ఎలాంటి ఆచారం పద్ధతులు ఉంటాయి, ఆ విధంగా అమ్మవారిని పూజించండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందు అందుద్ది. అలాగే శ్రీశైలం అమ్మవారి అలంకారాల గురించి కూడా వీడియో చేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.